కుప్పం మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు జెండా ఎగురవేసినట్టుగానే పులివెందులలో కూడా తామెందుకు బాగా వేయకూడదు అని చెప్పేసి మంత్రి నారా లోకేష్ గారు పట్టుదలతో ఉన్నాడంట. ఎందుకంటే అధికారం చేతిలో ఉంది కాబట్టి ఎలాగైనా సరే కుప్పంలో మన పట్టు నిలుపుకోవాలి, అదేవిధంగా పులివెందులలో కూడా మన పట్టు అలానే ఉండాలి అని చెప్పేసి నారా లోకేష్ గారు కొంచెం సీరియస్గా తీసుకున్నారంట. ఇటువంటి టైంలోనే పులివెందుల మున్సిపాలిటీలో ఎలాగైనా సరే గెలవాలి అని చెప్పేసి టీడీపీ అధిష్టానం నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పులివెందులే కాదు, కడప అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇటువంటి సందర్భంలో వైసీపీ వాళ్ళు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు దీన్ని. సో ఒక పులివెందులే ఏంటి, కడప అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా వైఎస్ఆర్ ఫ్యామిలీకి కంచుకోట కదా. కడప మొత్తం కూడా అన్ని మున్సిపాలిటీల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా సీరియస్గా తీసుకోవడం జరిగింది. మెయిన్గా చెప్పాలంటే పులివెందుల మున్సిపాలిటీ. ఇటువంటి నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివెందుల మున్సిపాలిటీలో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీకి స్థానం కల్పించకూడదు అని చెప్పేసి వైసీపీ అనుకుంటుంది. కానీ అటు సైడు అధికార బలం, వ్యవస్థలన్నీ కూడా వాళ్ళ చేతులు పెట్టుకొని ఎలా నిలుపుకుంటుందో కూడా చూడాలి. అదేవిధంగా మున్సిపాలిటీకి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరగడం మంచి పరిణామం అని చెప్పేసి వైసీపీ భావిస్తుంది. సో పులివెందుల మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఓసీలకు రిజర్వ్ అయితే వైసీపీ తరపున యువనేత చవ్వా దుష్యంత్ రెడ్డి బరిలో ఉంటారని చెప్పేసి వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సమీప బంధువు కూడా దుష్యంత్ రెడ్డి. సో కొన్ని నెలల క్రితమే పులివెందుల బాధ్యతలనే ఆయనకు అప్పగించడం జరిగింది వైసీపీ. దీంతోనే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారితో కలిసి ఆయన పులివెందుల నియోజకవర్గంలో కలిసిమెలిసి తిరుగుతున్నాడు. పార్టీ శ్రేణులతో సన్నిహితంగా మెలుగుతూ వాళ్ళ ఇబ్బందులను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. తన శక్తి మేరకు వాళ్ళకందరూ కూడా అండగా కూడా నిలుస్తున్నాడు. ఇటువంటి నేపథ్యంలోనే పులివెందుల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా దుష్యంత్ రెడ్డిని నిలిపితే బాగుంటుంది అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలా అయితే వైసీపీ తరఫున దుష్యంత్ రెడ్డి బరిలో దిగితే వైసీపీ నాయకులు కార్యకర్తలంతా కూడా ఏకతాటి మీదకి వచ్చి గెలుపు కోసం పనిచేసే అవకాశం కూడా ఉంటుంది. తద్వారా తెలుగుదేశం పార్టీ ఎత్తును చిత్తు చేసే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసి వైసీపీ భావిస్తుంది. ఇలానే దుష్యంత్ రెడ్డినే కాకుండా మరెవరిని నిలబెట్టినా వైసీపీకి రాజకీయంగా నష్టమే. ఎందుకంటే దుష్యంత్ రెడ్డికి క్లీన్ ఇమేజ్ ఉంది. అది రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభించే అవకాశం కూడా ఉంటుంది. సో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తే రాజకీయ పరిణామాలు చకచకా మారిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మరి పులివెందుల మున్సిపాలిటీలో మున్సిపల్ అభ్యర్థిగా చవ్వా దుష్యంత్ రెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖరారు చేస్తారా, లేకపోతే లాస్ట్ మినిట్లో ఏమైనా సరే మళ్ళీ మారుస్తారా అన్నది కూడా చూడాలా. సో ఇప్పటి వరకు నడుస్తున్న రాజకీయాలను ఒకసారి మనం పరిశీలన చేస్తే పులివెందుల మున్సిపాలిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చవ్వా దుష్యంత్ రెడ్డిని నిలిపే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి.